హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మరొక డిష్తో మీ ముందుకు వచ్చేసా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా వేపుకొని అందులోనే కొద్దిగా పోపు దినుసులు కూడా వేసుకొని అవి కూడా బాగా వేపుకున్నాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని అవి బాగా కలుపుకొని అందులోనే ముందుగా తరిమి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అది బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని తీసి చూస్తే మన వంకాయ కర్రీ రెడీ.